ఎడ్డెమంటే తెడ్డెమనడం అన్నటువంటిది ఈ బారిస్టర్ గారికి అలవాటు. వాస్తవంగా బారిస్టర్ అనే పదం గతంలో మా పాఠ్యపుస్తకాల్లో వినేవాళ్ళం. సో బారిస్టర్ అంటే లాయరు, అప్పట్లో చదివినటువంటి వాళ్ళు అన్నటువంటి పేరు వింటుండేవాళ్ళు. ఇప్పుడు ఈ బారిస్టర్ గారు ఈయనకి ఇప్పటికీ అది ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే ఆ ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టుది ఒకదారి, లేదా ఓట్ల బుజ్జిగింపు రాజకీయం కోసం, లేదా తనే దేశభక్తుడని చెప్పుకోవడం కోసం మాట్లాడతాడు. ఏంటంటే బంగ్లాదేశ్లో హసీనాకి వాళ్ళకి జరుగుతున్నటువంటి గొడవలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, హసీనాకి మనం ఎందుకు ఆశ్రయం ఇవ్వాలి, దీనివల్ల బంగ్లాదేశ్కి మనకి సంబంధాలు చెడిపోతాయి కదా, రేపు పొద్దున బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాను మాకు అప్పగించండి అంటే ఏం చేస్తారు? ఇది ఆయన వేసినటువంటి ప్రశ్న. దలైలామా విషయంలో ఎందుకు రాలేదు ఆ రోజున ఓవైసీకి? దలైలామాని చైనా వెంటాడుతుంటే పారిపోయి ఇక్కడికి వచ్చాడు, షెల్టర్ ఇచ్చాంగా. రాజా హరిసింగ్ ఈ దేశంలోనే చనిపోయాడే, కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజు. మరి అప్పుడు ఎందుకు రాలేదు? వాళ్ళిద్దరు కూడా ఆశ్రమించింది భారతదేశమే కదా. మరి అప్పుడు రానటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది హసీనాకి? అంటే ఒక మహిళ, ముస్లిం మహిళే, మళ్ళీ ఆవిడ్ని వెంటాడి వేటాడి చంపేస్తానికి ప్రయత్నిస్తుంటే ఆమెని కాపాడి రక్షణ కల్పిస్తున్నటువంటి భారతదేశం తప్పైపోయింది. అలాంటి క్రూర దుర్మార్గుల చేతికి ఎందుకు అప్పగించలేదని అడుగుతున్నాడు. ఏమాత్రమైన మనిషేనా? మానవత్వం ఉందా? సంస్కారం ఉందా? ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాలు. మరి ఆ లెక్కనైతే భారత ఆంతరంగిక వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో అమెరికా వాడు ఇన్వాల్వ్ అవుతుంటే ఎందుకు మాట్లాడినా, ఎందుకు సమర్థిస్తాడు దాన్ని? లేకపోతే యూరప్ దేశాలు మాట్లాడుతుంటే ఎందుకు సమర్థిస్తాడు? లేదా అరబ్ దేశాలు మాట్లాడుతుంటే ఎందుకు నోరు మెదపడు? భారత ఆంతరంగిక వ్యవహారాల్లో పైగా ప్రపంచం మొత్తానికి అరిచి చెప్తాడే లేనిపోని అబాండాలు వేస్తూ. కొంచెం మనం మన జాతిలోనే పోని ఇతర జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళంటే మనకు నచ్చరు అనుకుందాం, కానీ మన జాతిలోనే ఉన్నటువంటి మహిళ పట్ల కూడా మనం మానవత్వం లేకుండా ప్రవర్తించడం అవసరమా? ఆలోచించాల్సి ఉంది.